ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను ప్రభు మాట్లాడుతున్నా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు సిప్పులు పెడతారు, తగ్గుతున్నప్పుడు ఎక్కువ మంది అసలు సిప్పులు ఆపేయండి అంటారు. అది రాంగ్. 100% ఆపాల్సిన పని లేదు సిప్పులు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన లాంగ్ టర్మ్ వ్యూ 20 years 25 years పెట్టుకున్నప్పుడు మార్కెట్ సిక్లికల్ కాబట్టి 5 years కి అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా అది పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్లో వస్తుంది, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్లో అవుద్ది. మనం కొనే రేటు బయింగ్ రేట్ యావరేజ్ అయ్యి తక్కువ రేట్లో వస్తుంది. సో మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు మన ఎసెట్ పెరుగుతుంది కాబట్టి మంచి ఇది ఎసెట్ ఫామ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనపడతాయి. అందుకే సిప్లో ఇది వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా, ఈవెన్ పెద్దవాళ్ళైనా చిన్నాళ్ళైనా ఎక్రూడ్ చేయటం, సిప్ ద్వారా ఎక్రూడ్ చేస్తే కొంత పర్సంటేజ్ కూడా ఇదివరకు 12 to 14% ఉంటే ఇప్పుడు 20% అబోవ్ వస్తున్నాయి. కొన్ని ఫండ్స్ అయితే 5 years అబోవ్ ఉంటే 30% వస్తున్నాయి. కానీ మనం చెప్పడానికి అంత చెప్పకూడదు, కానీ మన ఎక్స్పెక్టేషన్ మినిమం 15 to 20% వస్తే మనకి ఇన్ఫ్లేషన్ 6 to 7% తీసేస్తే 13-14% వస్తుంది కదా. అది మంచి ఇంట్రెస్ట్ వచ్చినట్టు లెక్క. సో ఇన్ఫ్లేషన్ బీట్ అవుతున్నట్టు లెక్క. ఇవాళ మనకి 10 కోట్లున్నా 10 సంవత్సరాల తర్వాత 10 కోట్లే ఉంటే లాస్ట్లో ఉన్నట్టు లెక్క, ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వకపోతే. ఎందుకంటే పప్పు ఉప్పులు అన్ని పెరుగుతున్నాయి కదా, అన్ని పెరుగుతున్నప్పుడు మన క్యాపిటల్ తగ్గిపోతుంటది. సో డెఫినెట్గా దాని మీద ఇన్కమ్ ఇది రావాలంటే ఎవరైనా సరే ఎక్కడ పెట్టుకోవాలి, దేంట్లో పెట్టాలి, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఏజ్లో చేయొచ్చు. వీళ్ళు తక్కువ ఉన్నవాళ్ళే చేయాలి లేకపోతే ఎక్కువ ఉన్నవాళ్ళు. ఇప్పుడు 60-70 years ఉన్నప్పుడు పిల్లల కోసం చేస్తారు, వాళ్ళ పిల్లల కోసం చేస్తారు, మనవరాళ్ళ కోసం చేస్తారు. అది చెయ్యాలి. ఎందుకంటే ఎసెట్ని క్రియేట్ చేయాలంటే ఓవర్ నైట్లో రాదు, లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోవాలి. సో డెఫినెట్గా ముందు తరానికి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఆ మార్కెట్ ఫ్లక్చువేటింగ్ ఉన్నప్పుడు, తక్కువలో ఉన్నప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి రూపీ కాస్ట్ యావరేజింగ్ అయ్యి మనది రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో ఎక్కువ ఎసెట్ బల్జ్ అయ్యి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20% to 30% అంటే మంచి రిటర్న్స్ అయ్యే లెక్క. కానీ కొన్ని 5 years అబోవ్ ఉన్న అది మినిమం 5 years ఏ సిప్లోనే ఉండాలి. మంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒక ఏఎంసీ విల్ బి యాక్టివ్ దెన్ ది అదర్. వాళ్ళు మార్కెట్ ట్రెండ్ని ఏఎంసీ అబ్జర్వ్ చేస్తోంది. ఆపర్చునిటీస్ ఫండ్ అని ఉన్నాయి కొన్ని. ఆపర్చునిటీస్ ఫండ్ ఉన్నప్పుడు ఏదైనా ఆపత్కాలం ముందు మార్కెట్ పడితే ఆ పడినప్పుడు ఉపయోగించుకుంటారు. జనరల్గా ఏంటంటే మార్కెట్ పడంగానే మనం ఇబ్బంది పడతాం, భయపడతాం. అసలు మార్కెట్ పడితే మంచి అవకాశం అది. తమిళియన్స్కి అమావాస్యలో ఇన్వెస్టర్కి మార్కెట్ పడినప్పుడు అట్లా పండగ అది. సో దాన్ని మనం ఇది చేసుకొని, ఎందుకంటే మామూలుగా వచ్చేదానికంటే ఈ ఏదైతే పడిందో ఆ డిస్కౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ పడినప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇది రీట్రేస్మెంట్సే. మన లాంగ్ టర్మ్ వ్యూ బ్రాడర్ మార్కెట్ బాగుంది, చిన్న రీట్రేస్మెంట్స్ ఉన్నప్పుడు అవి మనం ఎన్కాష్ చేసుకోవడానికి, దానికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు సిప్పులు చేస్తాం, టాప్అప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 10,000 పెట్టారు, మళ్ళీ మనకి శాలరీస్ కానీ ఇన్కమ్ కానీ పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని టాప్అప్ చేసుకోవచ్చు, లేదా కొత్త ఫండ్ పెట్టుకోవచ్చు. అంటే ఎస్ఐపి ద్వారా కొంత అమౌంట్ 26,000 కోట్లు వస్తుంది. అంటే ఇది నెక్స్ట్ 5 yearsలో 40,000 crores వరకు వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుద్ది, మ్యూచువల్ ఫండ్స్ అంతా దగ్గర క్యాష్ ఉంటుంది. క్యాష్ ఉన్నప్పుడు వాళ్ళు 10 to 20% క్యాష్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ పడినప్పుడు ఇమీడియట్గా కొనే అవకాశాలు ఉంటాయి. వీళ్ళతో పాటు డొమెస్టిక్తో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ కూడా వచ్చినప్పుడు మార్కెట్ బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపెనీలు బాగున్నాయి, సేల్స్ బాగున్నాయి, పెరుగుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా కంట్రీ సపోర్ట్ చేస్తుంది, పిఎల్ఐ స్కీమ్గా సపోర్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనకి లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని ఓన్లీ ఈక్విటీ కాకుండా డైవర్సిఫికేషన్ చేసుకుని ఈక్విటీలో కొంత పెట్టుకోవాలి, లేకపోతే ఎస్ఐపి ద్వారా కొంత పెట్టుకోవాలి, లంసమ్ ద్వారా కొంత పెట్టుకోవాలి. ఈక్విటీలో మీకు అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. అలా షార్ట్ టర్మ్లో ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ అని ఒక 10 ఏళ్ళు పెట్టుకుంటే మనం పెట్టిన
ఓ 10 లక్షలకి 20 లక్షలు ఇమ్మీడియట్ గా ఏం 10 సంవత్సరాల దాకా ఏం రాకపోతే ఇబ్బంది వస్తుంది, ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ లో కొంత పర్సంటేజ్ రిటర్న్స్ వస్తూ ఉంటే 5 to 10% ఎగ్జిట్ అవుతా ఉంటే మనకి భరోసా వస్తుంది, కొంచెం జోష్ వస్తుంది. అప్పుడు మార్కెట్లో మనకు పెట్టాలనిపిస్తుంది. అప్పుడు మిడ్ టర్మ్ కి 10 to 20% పెట్టుకొని 20% అబౌవ్ లాంగ్ టర్మ్ మల్టీ క్యాప్ అంటే మల్టీ బ్యాగర్. సో మల్టీ బ్యాగర్ అనేది ఎవరికైనా సరే ఒక్కటి చాలు వాళ్ళని మిలియనర్ చేయడానికి. సో డెఫినెట్ గా ఎందుకంటే ఏ కంపెనీ పెరుగుతోంది, ఏ ప్రోడక్ట్ బాగుంది, లేటెస్ట్ గా టెక్నాలజీ ఏ కంపెనీ ఉపయోగిస్తోంది, ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంది, అలా చూసుకుంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఎఫ్ఐఎస్ ఎంత పర్సెంట్ చేస్తున్నారు, డిఐఎస్ ఎంత పర్సెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఎంప్లాయీస్ ని కట్ చేసుకొని ప్రాఫిట్ చూపిస్తున్నారా, లేకపోతే ఎంప్లాయీస్ ని పెంచుకుంటూ ప్రాఫిట్ చూపిస్తున్నారా, ఇది ఒక పాయింట్ 100% చూడాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి చూస్తుంటే మన అన్ని కంపెనీస్ మేజర్ ఇదివరకు లాగా ఏదైనా కంపెనీ కోట్ చేసుకొని డబ్బులు తీసుకొని పారిపోయి ఇది లేదు కదా. ఇన్వెస్టర్స్ ఇప్పుడు సేఫ్ జోన్ ఉంది కాబట్టి కొంత పర్సంటేజ్ బ్లాక్ చేస్తారు, ఐపీఓకి వచ్చిన డబ్బులు ఎంత ఉందో అంతవరకు బ్లాక్ చేస్తారు కాబట్టి సేఫ్టీ జోన్ ఉంది. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి డెఫినెట్ గా మనము మంచి మంచి డైవర్సిఫికేషన్ చేసుకొని మన క్యాపిటల్ ని డైవర్సిఫై చేసి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కడున్నాయో సరి చేసుకొని మీ ఎవరైతే ఎనలిస్ట్ ఉంటారో వాళ్ళని అడిగి సో దేంట్లో పెట్టచ్చు, ఏది పెరిగే అవకాశం ఉంది, ఇట్లాంటివి చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి 20% అబౌవ్ రిటర్న్స్ వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. డెఫినెట్ గా ఫ్యామిలీస్ బాగుంటాయి, కంట్రీ కూడా బాగుంటుంది. సో ఇది ఈ రకంగా చూసినా మిగతా కంట్రీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నా, గ్లోబల్ గా కూడా కొంచెం ట్రంప్ టెరిఫ్ వల్ల ట్రమర్స్ సృష్టిస్తున్నాడు కదా, అట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నా మనకి అట్లాంటివి లేవు కాబట్టి డెఫినెట్ గా పాజిటివ్ సైన్స్ ఎక్కువ వస్తున్నాయి, వైబ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో డెఫినెట్ గా మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని మంచి ఇది వాటిల్లో ఇప్పుడు ఒక్కొక్క ఏఎంసీ యాక్టివ్ ఉంటుంది కాబట్టి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఆపర్చునిటీస్ ఫండ్ లేకపోతే ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మన అమౌంట్ పెరుగుతున్న కొద్దీ అన్ని తీసుకెళ్లి ఒక దాంట్లో పెట్టకుండా ఫండ్స్ లో కూడా డిఫరెంట్ ఫండ్స్ పెట్టుకొని ఆ ట్రాక్ రికార్డ్ లాస్ట్ 5 years ఎంత ఇచ్చారు, లాస్ట్ 10 years నుంచి 30 years నుంచి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, 30 years లో 15% వచ్చినా మంచి రిటర్న్స్ వస్తాయి కదా. సో ఇట్లాంటి సెలెక్ట్ చేసుకొని మంచి ఫండ్స్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ ఫ్రూట్స్ అనేది ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్. సో అది మనం ఆ లాంగ్ వ్యూ పెట్టుకొని ఏం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో మంచి సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.